నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడం కాంగ్రెస్తో అయ్యే పని కాదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. బ్యాంకులకి డబ్బులు కట్టకుండా షుగర్ ఫ్యాక్టరీ ఎలా తెరుచుకుంటుందని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడం అనేది ఎన్నికల స్టంట్ మాత్రమే అని సీఎం రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారని అభివర్ణించారు అరవింద్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోవాలంటే కనీసం 800 కోట్లు కావాలని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. 2025 డిసెంబర్ నాటికి మేము ప్లానింగ్ చేస్తున్నాము అన్నది. దాని తర్వాత రేవంత్ వచ్చిండు. వచ్చి ఎన్నికల ప్రక్రియ మొదలగానే రేవంత్ వచ్చేసి సెప్టెంబర్ 17 బాసరమ్మవారి మీద ఒట్టు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నిన్నగాక మొన్న నిజామాబాద్కి వచ్చి కొరట్లకు వచ్చి సెప్టెంబర్ 17 ప్రక్రియ మొదలు పెడుతున్నాడు. మళ్ళా ప్రెషర్ తిరుగుతున్నట్టుంది, ఎలక్షన్ ప్రెషరు. కాంగ్రెస్ దగ్గరలో విజయానికి లేదు కాబట్టి టక్కని 40 కోట్లు రిలీజ్ చేసి అని పేపర్లలో వచ్చింది. మరి ఎంత వాస్తవమో తెలియదు. చెరుకు ఫ్యాక్టరీలు మీరు చేసిన అధ్యయనం ఏంది? మీ కమిటీ చేసిన అధ్యయనం ఏంది? మీరు సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నదా? లేకపోతే అన్ని ఎలక్షన్ గాలి మాటల్లాగా ఈ 40 కోట్లు కూడా కట్టిర్రా? ఈ ఫ్యాక్టరీలు తెరవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో అయ్యే పని కాదు. ఇది వేస్ట్ ముచ్చట. 1 by 1 నేను అన్నీ చెప్తా, ఎందుకన్నా చెప్తా. అసలు వీళ్ళకి ఉద్దేశం కూడా లేదు, వీళ్ళకి నియత కూడా లేదు. ఎంతసేపు ఎలక్షన్లు, ఓట్లు పడాలి. మే 14 నాడు రేవంత్ గాడిద గుడ్డు పెట్టాలి. ఇవాళ పేపర్లలో వచ్చిన దీని ప్రకారం 41 42 కోట్లు ఏదో కట్టిరు. వాస్తవాలు ఏంటంటే